ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్‌కి సంబంధించి ఒక కొత్త అప్‌డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నారో, ఆల్రెడీ దాంట్లో మనీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మానిటైజేషన్ గురించి ఆల్రెడీ తెలిసుంటుంది. కానీ దీంట్లో ఏంటంటే ఇంతకు ముందున్న మానిటైజేషన్ పాలిసీని చేంజ్ చేస్తూ ఫేస్‌బుక్, మెటా వాళ్ళు కొత్త అప్‌డేట్ అయితే తీసుకొచ్చారు. అదేంటో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ చూద్దాము. మీరిక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు దీంట్లో కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఉందో వాళ్ళు చెక్ చేసినట్లయితే మీకిక్కడ కంటెంట్ మానిటైజేషన్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. ఇది మీకు ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మీకు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ యాడ్స్ వచ్చేసి మీకు యాడ్స్ ఆన్ రీల్స్, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ వీడియోస్ మీద అలాగే స్టార్స్ తోటి మీకు ఇంతకుముందు ఇన్‌కమ్ అయితే వచ్చేది. ఆ పాలిసీని చేంజ్ చేస్తూ ఆల్రెడీ ఫేస్‌బుక్ వాళ్ళు కంటెంట్ మానిటైజేషన్ అని చెప్పేసి ఒక కొత్త మానిటైజేషన్ పాలిసీ అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఈ ఎగ్జిస్టింగ్ 3 ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులైతే భారీగా వస్తున్నాయి. దీని మీద రెవెన్యూ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి మిగతా వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది. సో, అది ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ ఏంటి అనేది ఈ స్లైడ్‌లో ఇన్ డీటెయిల్ చూద్దాము. ఇంగ్లీష్‌లో అయితే ఉంది. దీన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తాను. ద ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ బీటా గివ్స్ క్రియేటర్స్ ది ఆపర్చునిటీ టు ఎర్న్ మనీ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ ఎలిజిబుల్ ఫేస్‌బుక్ వీడియోస్, రీల్స్, ఫోటోస్ అండ్ టెక్స్ట్ ఫోటోస్. అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఫేస్‌బుక్ మానిటైజేషన్ కంటెంట్ మానిటైజేషన్ ఉందో ఇంతకుముందు మనకి ఏముండేయి ఇన్ స్ట్రీమ్ యాడ్స్ విచ్ ఈస్ ఆన్ వీడియోస్ మీద వచ్చేయి. యాడ్స్ ఆన్ రీల్స్, రీల్స్ మీద యాడ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉండేది. దాని మీద మనకి ఇంతకుముందు వచ్చేది రెవెన్యూ. సో, వాటన్నిటిని క్లబ్ చేస్తూ వాటి ప్లేస్‌లో దీన్ని కొత్తగా తీసుకొస్తారన్నమాట. ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ అనేది ఇది ప్రస్తుతానికైతే ఓన్లీ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ బేస్ మీద చేస్తున్నారు. అందరికీ ఇది ఎలిజిబుల్ ఆప్షన్ అయితే రాలేదు ఇంకా. ఎవరికైతే ఇన్విటేషన్స్ ఓన్లీ వచ్చాయో అంటే వాళ్ళకి ఇన్విటేషన్ పాపప్ వస్తుంది. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే మీకు వస్తుంది. దాన్ని మీరు చూజ్ చేసుకున్నట్లయితే దీంట్లో మీరు ఫేస్‌బుక్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయ్యి మీకు ఇది ఏవైతే 3 ఉన్నాయో ఎగ్జిస్టింగ్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ కానీ, యాడ్స్ ఆన్ రీల్స్, పెర్ఫార్మెన్స్ బోనస్ ఇవి మొత్తం మీకు క్లబ్ అయిపోయి ఈ కంటెంట్ మానిటైజేషన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో, దీని తర్వాత ఎలా పే అవుట్ ఉంటుంది, దీనిది ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్‌లో ఒకసారి చూద్దాం. మనం ఇందాక స్లైడ్‌లో చెప్పుకున్నట్టు మనకి ఇదేంటంటే ఫేస్‌బుక్ మానిటైజేషన్ కరెంట్‌లీ ఓన్లీ ఇన్వైట్స్‌కి మాత్రమే వస్తుంది. ఎవరైతే కంటెంటర్ ఆర్ క్రియేటర్స్‌కి ఇన్విటేషన్ వస్తుంది ఫేస్‌బుక్ నుంచి. ఆ ఇన్విటేషన్ కూడా ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లోనే మీకు పాపప్ అవుతుంది. ఎటువంటి ఈమెయిల్ కానీ అట్లాంటివి అయితే రాదు. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైతే ఎర్నింగ్స్ ఉన్నాయో ఎర్నింగ్స్‌లో కింద మానిటైజేషన్ ఆప్షన్స్‌లో మీకు ఇది పాపప్ అయితే అవుతుంది. ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి లింక్స్ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఎక్స్టర్నల్ పేజెస్‌కి అయితే ఇది తీసుకెళ్ళదు. ఎటువంటి పాస్వర్డ్స్, ఈమెయిల్ ఐడీస్ కానీ కన్ఫర్మేషన్ అడగదు. సింపుల్‌గా మీరు మానిటైజేషన్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి మీకు అక్కడ కంటెంట్ మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్‌గా మీకు ఇది ఎనేబుల్ అవుతుంది. సో, ఇది ఇన్వైట్ ఓన్లీ. ఇది బీటా వెర్షన్‌లో టెస్టింగ్‌లో ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఇన్వైట్ ఓన్లీ వస్తుంది కాబట్టి అందరికీ ఇది రాదు. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఇది చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకుంటే మీరు ప్రీవియస్ దానికైతే డిజేబుల్ అయిపోతారు. ఓన్లీ కొత్త పాలిసీ ప్రకారమే మీకు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, అది మీరు గుర్తుపెట్టుకొని మీరు చూజ్ చేసుకోవాలా లేదనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పేఔట్స్ విషయానికొచ్చినట్టయితే పేఔట్స్ ది క్వాలిఫైడ్ ఫర్ పేఔట్స్ ఆఫ్ మస్ట్ ఆన్‌బోర్డ్ ది క్రియేటర్స్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ అండ్ యువర్ పేజ్ ఆర్ ప్రొఫైల్ ఇన్ ప్రొఫెషనల్ మోడ్. అంటే మనకి ఎర్నింగ్స్ రావాలి అంటే మన పేజ్ ఆర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్ మోడ్‌లో కంపల్సరీ ఉండాలి. ప్రొఫెషనల్ మోడ్‌లో లేకపోతే మాత్రం ఈ ప్రోగ్రామ్ మీకు ఎలిజిబుల్ అవ్వదు. ఇదే కాదు మీకు ఎర్నింగ్స్ ప్రోగ్రామ్ అనేది మీకు ప్రొఫెషనల్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఫేస్‌బుక్‌లో గానీ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ మీకు ఇక్కడ అమౌంట్ వన్స్ మీరు ఒకసారి మీరు చూజ్ చేసుకున్న తర్వాత కంటెంట్ మానిటైజేషన్ ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ని మీరు చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళా బ్యాక్ అయితే వెళ్ళలేరు. ప్రీవియస్ యాడ్ ఆన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీకు యాడ్స్ ఆన్ రీల్స్ కానీ, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ కానీ, పెర్ఫార్మెన్స్ బోనస్ కానీ ఇవి మొత్తం మీకు డిజేబుల్ అయిపోతాయి. డిజేబుల్ అవి కొత్త ప్రోగ్రామ్ మాత్రమే వస్తుంది. ఈ కొత్త ప్రోగ్రామ్ వన్స్ మీరు చూజ్ చేసుకున్నట్లయితే పాతవన్నీ పోతాయి. కొత్త దాంట్లో మాత్రమే మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ఫేస్‌బుక్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ కొత్త ప్రోగ్రామ్‌లో కొంతవరకు మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ప్రీవియస్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ కన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎంతవరకి అది అనేది మనకి లాంగ్ రన్‌లో అయితే తెలుస్తుంది. ఇది ఇంకా ప్రస్తుతానికైతే ట్రయల్ బేస్‌లో ఉంది. కొంతమంది యూజర్స్‌కి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. సో, అది టెస్ట్ బేస్ మీద ఇన్విటేషన్స్ ఓన్లీ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అంటే మానిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇన్విటేషన్ వస్తుంది మీకు. ఇది బీటా మళ్ళీ చెప్తున్నాను. ఇది ఓన్లీ టెస్టింగ్‌లో ఉంది. కొంతమంది క్రియేటర్స్ రెస్పాండ్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇది మాకు ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇది ఓన్లీ ఇన్విటేషన్స్ ప్రస్తుతానికి టెస్టింగ్‌లో అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025లో అయితే పాత ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీమింగ్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, యాడ్స్ ఆన్ రీల్స్ అండ్
పెర్ఫార్మెన్స్ బోనస్ ఆన్ టెక్స్ట్ అండ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిజేబుల్ అయితే చేస్తున్నారు. డిజేబుల్ చేసి కొత్త ప్రోగ్రామ్ అయితే మీకు ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుంది. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఓన్లీ బీటా వెర్షన్‌లోనే ఉంది. అండ్ ఇన్వైటర్స్ ఓన్లీ. ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళే ఈ ప్రోగ్రామ్‌కి ప్రస్తుతానికి ఎలిజిబుల్. ఫ్యూచర్‌లో అందరికీ ఇది చేంజ్ అయితే అవుతుంది. సో, ఇది ఎలా మీరు చేసుకోవాలంటే మీరు ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి, మానిటైజేషన్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి అండ్ ఆన్‌బోర్డింగ్‌లో మీరు కంటెంట్ మానిటైజేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఫిల్ యువర్ పేమెంట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ది సెటప్. చేసుకున్నట్టయితే మీకు ఈ ప్రోగ్రామ్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మీకు ఇమ్మీడియేట్‌లీ దీంట్లో మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మీరు దీనికి చేంజ్ అయిన తర్వాత మళ్ళా చెప్తున్నాను పాతదానికైతే ఎర్నింగ్ డిజేబుల్ అయిపోతుంది. కొత్త ప్రోగ్రామ్‌లోనే మీకు ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ నేను ఫస్ట్ పేజ్‌లో చూపించినట్టు మీకు ఎర్నింగ్స్ అనేది ఆహ్, కంటెంట్ మానిటైజేషన్ కింద మీకు వస్తుంది. సో, దీనితోటేంటంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ బదులు సింగిల్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చేట్టు మన వీడియోని లైక్ చేసి అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.